హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో మనం చెప్పుకున్నాం ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025 సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా మోడల్ క్వశ్చన్ పేపర్స్ అండ్ బ్లూ ప్రింట్ వెయిటేజ్. సో దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అన్నీ అయితే రిలీజ్ అయ్యాయి. మీరు ఇక్కడ ఈ వీడియోలో ఏంటంటే ఈ క్వశ్చన్ పేపర్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ లింక్ ఏంటి, ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ అయితే వీడియోలో మీకు చెప్తాను. అలాగే వీడియో స్కిప్ చేసుకొని ఎండ్ వరకు చూడండి. దాంతోపాటు వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్తే కనుక ఈసారి మనకి ఏంటంటే 10th క్లాస్లో సిబిఎస్ఈ ప్యాటర్న్, మనకు సిలబస్ వచ్చేసి సిబిఎస్ఈ సిలబసే, కాకపోతే మనకు క్వశ్చన్ పేపర్ వచ్చేది మాత్రం స్టేట్ నుంచి, సెంట్రల్ నుంచి అయితే కాదు. ఆ విషయాన్ని మీకు ఒక వీడియోలో ఆల్రెడీ చెప్పాను. సో మళ్ళీ బిలీవ్ చేయండి. సో మనకి ఈసారి సిబిఎస్ఈ సిలబసే ఉంటుంది, కానీ క్వశ్చన్ పేపర్ని మాత్రం ప్రిపేర్ చేసి మన స్టేట్ వాళ్ళే. ఒకవేళ సెంట్రల్ నుంచి వస్తే కనుక పేపర్ని మనం ఇమాజినేషన్ కూడా చేయలేం, అంత టఫ్గా ఉంటుంది. మనకి ఈసారి వచ్చే పేపర్ మాత్రం స్టేట్ నుంచే, కాబట్టి పేపర్ లాస్ట్ ఇయర్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది. సో మార్పులు అయితే ఏమీ జరగలేదు. సో సేమ్ మనకు లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ ఏదో ఉందో అదే ఉంటుంది. అంటే సైన్స్కి అయితే ఎస్పెషల్లీ సైన్స్ నేను చూసాను ఆల్రెడీ. సైన్స్లో లాస్ట్ ఇయర్ ఏ ప్యాటర్న్ ఏదో ఉందో అదే. మనకు సెంట్రల్లో అనుకోండి 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, 20 మార్క్స్ ఇంటర్నల్స్ ఉంటుంది. మనకి ఇంటర్నల్స్ లేవు, మనకి జస్ట్ కేవలం 100 మార్క్స్ పేపర్స్ మాత్రం ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్లో bsc.ap.gov.in ఉంది. ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అండ్ ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ ఇట్లా ఉన్నాయి కదా. మీరు జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ దగ్గర క్లిక్ ఉంది కదా, క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకైతే డైరెక్ట్గా అయితే ఓపెన్ అయిపోతుంది. ఇలా ఇక్కడ చూడండి, బ్లూ ప్రింట్ ఫర్ మోడల్ పేపర్ 2024-25. ఇక్కడ విద్యా ప్రమాణాలు ఎలా ఉంటుంది, తెలుగుకి పద్య భాగం నుంచి ఎన్ని మార్కులు వస్తాయి, గద్య భాగం నుంచి ఎన్ని మార్కులు వస్తాయి, ఉపవాచకం నుంచి ఎన్ని మార్కులు వస్తాయి, భాషాంశాలు గ్రామర్ నుంచి ఎన్ని వస్తాయి, సో వ్యాసరూప ప్రశ్నలన్నీ, లఘు ప్రశ్నలన్నీ, అతి లఘు ప్రశ్నలన్నీ, ఇలా అయితే అన్నీ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే లాస్ట్లో మీకు క్వశ్చన్ పేపర్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, క్వశ్చన్ పేపర్ తెలుగు మాదిరి ప్రశ్నపత్రము ఫస్ట్ లాంగ్వేజ్ మోడల్ క్వశ్చన్ పేపర్ ఫర్ 2025 ఎలా రాబోతుంది అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. అండ్ అలాగే వేరే చూద్దాం, చూడండి ఇది సబ్జెక్టులు. ఇక్కడ కింద మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ పేపర్ అండ్ జనరల్ సైన్స్ పేపర్ 2, సోషల్ మీడియం కూడా ఇచ్చారండి. ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ సైన్స్ పేపర్ 2 చూద్దాం. ఇక్కడ క్లిక్ చేశాను. సో క్లిక్ చేయగానే ఇలా అయితే మనకు వస్తుంది, డౌన్లోడ్ ఫైల్ అగైన్ క్లిక్ చేయండి. ఇది చూడండి, ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ బయాలజికల్ సైన్స్. ఇక్కడ మనకు టోటల్ ఉన్నది 5 యూనిట్స్ అండి. మొత్తం మనకు స్టాండర్డ్స్ ఇవి చూడండి, స్టాండర్డ్స్ ఇవి AS1, AS2, AS3, AS4, AS5, AS6 మొత్తం మనకు 6 స్టాండర్డ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని మార్కులు ఉంటాయంటే 1 మార్క్ 6 ఉంటాయి, 2 మార్క్స్ 4 ఉంటాయి, 4 మార్క్స్ 5 ఉంటాయి, 8 మార్క్స్ 2 ఉంటాయి. దీంట్లో చాయిస్ ఉంటుంది రండి. మొత్తం టోటల్ 17 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకి వెయిటేజ్, అదృష్టం ఏంటంటే ఈసారి సైన్స్లో బయాలజీలో వెయిటేజ్ కూడా ఇచ్చాడు. అంటే ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయో కూడా ఇచ్చారు క్లియర్గా. ఇక్కడ మనం చూడండి, మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ నుంచే మనకు దాదాపుగా 12 మార్క్స్ వస్తాయి. అండ్ 6th యూనిట్ నుంచి సెకండ్ యూనిట్ నుంచి 6 మార్క్స్, థర్డ్ యూనిట్ నుంచి 12 మార్క్స్ వస్తాయి, అండ్ 4th నుంచి 10 మార్క్స్, అండ్ 5th నుంచి 10 మార్క్స్. ఇలాగా టోటల్గా మనకు 50 మార్క్స్ అయితే వస్తాయి. మనము లైఫ్ ప్రాసెస్ అండ్ హౌ టు ఆర్గనైజ్ అండ్ రిప్రొడ్యూస్ ఆ 2 యూనిట్స్ నేర్చుకున్నామంటే మనకు దాదాపుగా 24 మార్క్స్ అయితే వస్తాయి. మనం పాస్ అవ్వడానికి ఈజీ అయితే ఉంటుంది. అది ఈసారి మనకు పెద్ద అడ్వాంటేజ్ ఇది. అంటే 2 చాప్టర్స్ మీద ఫోకస్ చేసినా కూడా చాలు. ఇక్కడ చూడండి, క్వశ్చన్ పేపర్ సేమ్ లాస్ట్ ఇయర్ ఎలాగైతే ఉందో అలాగే ఉంది, ఏ మార్కులు జరగలేదు. మనకు 1 మార్క్ 6 ఉన్నాయి, అవి కూడా జనరల్గా ఉన్నాయి. అండ్ 2 మార్క్స్ 4 ఉన్నాయి సేమ్, అండ్ 4 మార్క్స్ 5 ఉన్నాయి, 8 మార్క్స్ 4 ఉంటాయి. దాంట్లో మనం 2 మాత్రం రాయాల్సి ఉంటుంది, ఇంటర్నల్ చాయిస్ అనమాట. అంతే, చాలా అంటే చాలా సింపుల్గా ఉంది పేపర్ కూడా. రిమైనింగ్ ఒక్కొక్క పేపర్ని మీకు మళ్ళీ పెడతాను, అండ్ పేపర్ అనాలిసిస్ కూడా చేస్తాను. సో ఇది చూడండి, మనకు 2025 సంబంధించి బ్లూ ప్రింట్ అండ్ క్వశ్చన్ పేపర్స్. సో దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. మీకు కావాల్సిన పేపర్ని అయితే మీరు సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు రాకపోతే నాకు కమెంట్ చేయండి. అలాగే ఒక్కొక్క పేపర్ని మీకు సపరేట్గా అయితే పెట్టడం కూడా జరుగుతుంది. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ మీకు చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా పెట్టడం జరుగుతుంది.
అండ్ తప్పకుండా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ కింద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. ఎవరికైతే అవసరం అవుతుందో తప్పకుండా షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ మాత్రం తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.